ఈరోజే శనివారం శ్రీ వెంకటేశ్వరకి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు ఏమీ చేయకపోయినా సరే శ్రీ వెంకటేశ్వర చరితామృతం శ్రీ పద్మావతి శ్రీనివాసుని వివాహ వేడుక. ఎవరు శ్రీనివాసుని వివాహ చరిత్రాన్ని మహత్యంతో కలిపి చెప్తారో, ఎవరు వింటారో, ఎవరు పారాయణం చేస్తారో వారికి ఉన్న అన్ని కోరికలు నెరవేరుతాయి. విన్న మాత్రం చేతనే సుఖం కలుగుతుంది. ఒకానొక సమయంలో భృగు మహర్షి శ్రీ మహావిష్ణువును లక్ష్మీ నివాస స్థలమైన విష్ణువు యొక్క వక్షస్థలంపై తన్నుతాడు. దీనికి కోపగించిన మహాలక్ష్మీదేవి వైకుంఠం నుండి భూలోకానికి చేరుకుంటుంది. అప్పుడు విష్ణువు కూడా వైకుంఠాన్ని వదిలిపెట్టి వెంకట కొండపై ఉన్న పుష్కరి పక్కనున్న చింత చెట్టు కింద ఒక చీమల కొండలో తిండి నిద్ర లేకుండా లక్ష్మీదేవి తిరిగి రావాలని తపస్సు చేస్తూ ఉంటాడు. కృష్ణావతారంలో దేవకి కుమారుడైన శ్రీకృష్ణుని యశోద తన తొలినాళ్లలో పెంచుతుంది. అయితే యశోద రుక్మిణితో శ్రీకృష్ణుడి వివాహాన్ని చూసే ఆశీర్వాదం పొందలేదు అని ఎంతగానో బాధపడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు తన తర్వాత అవతారంలో శ్రీనివాసునిగా యశోద కోరికను తీరుస్తానని వాగ్దానం చేశాడు. అదే శ్రీ వెంకటేశ్వరుని అవతారం. ఈ అవతారంలో యశోద వకులాదేవిగా జన్మిస్తుంది. ఆ కాలంలో ఆకాశరాజు అనే తొండమండలాన్ని పరిపాలిస్తున్నాడు. అతనికి వారసులు లేరు. అందుకే యాగం చెయ్యాలని అనుకున్నాడు. యాగంలో భాగంగా అతను పొలాన్ని దున్నుతుండగా అతడి నాగలి భూమిలో కమలంగా మారింది. అప్పుడు రాజు కమలాన్ని పరిశీలించగా అందులో ఒక ఆడ శిశువు కనిపించింది. రాజు ఒక యాగం చేయకముందే ఒక బిడ్డను కనుగొన్నందుకు ఎంతగానో సంతోషించాడు. ఆమెను తన ఆస్థానానికి తీసుకెళ్లి తన రాణికి ఇచ్చాడు. ఆ బిడ్డ పద్మం నుండి జన్మించటం వల్ల ఆమెకు పద్మావతి అని పేరు పెట్టారు. ఇంతకీ ఎవరి పద్మావతి అంటే, పూర్వకాలంలో లక్ష్మీదేవి వేదవతి రూపంలో అడవుల్లో ఆశ్రమంలో ఉండేది. ఆ సమయంలో లంకాధిపతి రావణుడు ఆమెను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించాడు. అప్పుడు కోపంతో వేదవతి అతనికి చావు తెచ్చి పెడతానని శపించింది. ఆమె మాటలు ఎంత నిజమో చూపించడానికి వేదవతి అగ్నిలోకి నడిచింది. అయితే అగ్నిదేవుడు ఆమెను రక్షించాడు. వేదవతిని తన ఇంటికి తీసుకువెళ్ళి భార్య సంరక్షణకు అప్పగించాడు. రావణుడు పంచవటి నుండి సీతను తీసుకువెళ్ళబోతున్నప్పుడు రాముడు మరియు లక్ష్మణుడు లేని సమయంలో అగ్ని ప్రత్యక్షమై రావణుడిని తప్పించుకోవడానికి రాముడు తన వద్ద ఉంచుకున్న నిజమైన సీతగా రావణుడికి వేదవతిని సమర్పించాడు. వేదవతే నిజమైన సీత అని రావణుని మోసగించాడు అగ్నిదేవుడు. రావణుడు వేదవతిని నిజమైన సీతగా భావించి లంకకు తీసుకెళ్ళగా అగ్ని సీతను తన ఇంటికి తీసుకెళ్ళి తన భార్య స్వహదేవుని చూసుకోమని కోరాడు. రావణ సంహారం తర్వాత రాముడు తిరస్కరించినప్పుడు వేదవతి అగ్నిలోకి ప్రవేశించినది. అప్పుడు అగ్నిదేవుడు రాముడికి నిజమైన సీతను అర్పించాడు. రాముడు తన పక్కన ఉన్న స్త్రీ ఎవరు అని ఆమెను ప్రశ్నించగా సీత తన కోసం లంకలో 10 నెలల పాటు రావణుడి హింసను భరించిన వేదవతి అని రాముడికి తెలియజేసింది. వేదవతిని కూడా తన జీవిత భాగస్వామిగా స్వీకరించమని సీత రాముణ్ణి కోరింది. కానీ రాముడు ఇలా తెలియజేస్తాడు: నేను శ్రీనివాస అవతారం ఎత్తినప్పుడు ఈ వేదవతి ఆకాశరాజు కుమార్తెగా అంటే పద్మావతిగా జన్మిస్తుంది. ఆ జన్మలో తనని వివాహం చేసుకుంటానని వాగ్దానం చేశాడు ఆ శ్రీరాముడు. ఆమె ఇప్పుడు పద్మావతిగా ఆకాశరాజు ఇంట జన్మించింది. ఒకరోజు వేటకు వచ్చిన శ్రీనివాసుడు కొండల చుట్టుపక్కల ఉన్న అడవుల్లో ఒక అడవి ఏనుగును తరిమాడు. ఆ ఏనుగు యువరాణి అయిన పద్మావతిని ఆమె పరిచారికలను తరుముతూ వెళ్ళింది. దీంతో వారు ఎంతో భయపడ్డారు. కానీ ఆ ఏనుగు వెనుతిరిగి వెంకటేశ్వరుడికి నమస్కారం చేసి అడవిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఒకలాదేవి శ్రీనివాసుని మనసులో ఉన్న
అంతర్యాన్ని గ్రహించి ఆకాశరాజు వద్దకు వెళ్ళి పెళ్లి ప్రతిపాదనపై ఆకాశరాజును తన ఆమోదాన్ని తెలిపేలాగా చేసి వకులాదేవి పెళ్లి నిశ్చయించింది. దీంతో శ్రీ పద్మావతి శ్రీనివాసుల వివాహం నిశ్చయమైంది. బ్రహ్మ ఆదేశాల మీద ముక్కోటి దేవతలు కదిలి వస్తారు శ్రీనివాసుడి వివాహానికి. గరుడిని వాంతితో యకులు, కిన్నెరలు, కింపురుషులు, మునులు, ఋషులు అంతా బయలుదేరుతారు. బ్రహ్మ పరివారమంతా కూడా కలిసి 10 లక్షల మంది ఉంటారు. 3 యోజనాల దూరం ఉంటుంది ఆ గుంపు. వీరు ఒక్కొక్క లోకాన్ని దాటుతున్న సమయంలో ఆయా లోకాల వాళ్ళు వీరిని కలుస్తారు. అందరూ కూడా దివ్య తేజోమూర్తులు. అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలన్నీ కూడా ఒక చోట చేరితే ఎలా ఉంటుందో, గుంపుగా వస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది సన్నివేశం. ఈ పరివారం మధ్యలో గంధర్వులు గానం చేస్తున్నారు. నాట్యం చేసేవారు నాట్యం చేస్తున్నారు. అందరి ముఖాలలో ఆనందం తాండవిస్తుంది. వీళ్ళందరి సంగతి అలా ఉంచితే ఎక్కడ శ్రీనివాసుడికి ఆతృత పెరిగిపోతుంది. ఏంటో వీళ్ళింకా రాలేదు, ఎప్పటికి వస్తారో, అసలు బయలుదేరారో లేరో, సమయానికి చేరుకుంటారా? ఇలా ఆయనలో అనేక ఆలోచనలు కలుగుతున్నాయి. బయటకి లోపలికి తిరుగుతున్నారు. ఇంతలో గరుత్మంతుల వారు, ఆదిశేషుల వారు, బ్రహ్మాది దేవతల ప్రయాణ వివరాలు శ్రీనివాసుడికి చెప్తూ ఉంటారు. మీరేం కంగారు పడకండి స్వామి, దేవతలు ఇప్పుడే హిమాలయాలు దాటారని, కాసేపాగి గంగా దాటారని, కాసేపాగి గోదావరి నది దాటారని, కాసేపాగి కృష్ణా నది సమీపించారని చెప్తూ ఉంటారు. దేవతలందరూ కలిసి బ్రహ్మ తుంబుర తీర్థం చేరి అక్కడ స్నానం చేసి అక్కడి నుండి బయలుదేరుతాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసుడు ఇక ఆగలేక ఎదురు వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు. శివుని తలపై నివురుతాడు. కొందరికి పరిచరణం చేస్తాడు, కొందరికి చెయ్యి ఊపి, కొందరిని మందహాసంతో, కొందరికి కనుసైగలతో పలకరిస్తాడు వెంకటేశ్వరుడు. వాయుదేవుని ఆలింగనం చేసుకుంటాడు. ఇలా ఇంద్రుడు, అగ్ని, యముడు మొదలైన దేవతలందరినీ ఆదరంతో ఆహ్వానిస్తున్న శ్రీనివాసుడి దృష్టి విశ్వకర్మపై పడుతుంది. ఇంతమంది నా దగ్గరికి వచ్చినా నువ్వు మాత్రం గర్వంతో దూరంగా ఉన్నావు అని పలికి ఇతరిని విశ్వకర్మ పదవి నుంచి తొలగించి నాయందు భక్తి ప్రవర్తులు కలిగిన వాణ్ణి నియమించు అని చంద్రుడితో పలుకుతాడు శ్రీనివాసుడు. అప్పుడు విశ్వకర్మ క్షమించమని స్వామి పాదాలపై పడతాడు. మొత్తం వెంకటాచలం అంతా కూడా అతిథులతో నిండిపోయింది. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం, కోలాహలం, సందడి. ఒకరినొకరు పరిచయం చేసుకుంటున్నారు, దీవెనలు తీసుకుంటున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. పెళ్లి కల వచ్చేసింది వెంకటాచలంలో. ఇంతమంది అతిథులు రావడం ఒక ఎత్తైతే ఇంతమందికి వసతి భోజన ఏర్పాట్లు చేయడం మరొక ఎత్తు కదా. అందుకే శ్రీనివాసుడు ఇంద్రుడితో ఇలా అంటాడు. ఇంతమంది దేవతలు, ఋషులు, బ్రాహ్మణులు వచ్చినప్పుడు వారికి తగిన సదుపాయాలు చేయాలి కదా. అందుకని 50 యోజనాల పొడవు, 30 యోజనాల వెడల్పు గల ఒక మనోహరమైన సభాభవనం ఏర్పాటు చేయమంటాడు. విశ్వకర్మతో క్షణాల్లో అలాంటి భవనం నిర్మాణం చేయిస్తాడు ఇంద్రుడు. ఇంతమంది అతిథులకు మనం నారాయణవనం వెళ్తే అక్కడ విడుదు ఏర్పాటు చేయడంలో ఆకాశరాజుకి ఇబ్బంది కలగవచ్చు. అక్కడ కూడా విడుదు భవనాలు, సభా భవనాలు ఏర్పాటు చేయాలి. ఆకాశరాజు వద్దకు విశ్వకర్మను పంపించి మాట్లాడి తగిన విధానంగా నిర్మాణం చేయించమని ఇంద్రుడితో పలుకుతాడు శ్రీనివాసుడు. అలా నారాయణవన సమీపంలో ఒక మహానగర నిర్మాణం జరుగుతుంది. బాధ్యత అంతా ఒకడే మోయడం కష్టం కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పాడు శ్రీనివాసుడు. ఋషులకు, మునులకు సదుపాయాలు కల్పించడం శివుడికి, మర్యాదలు, పిలుపుల బాధ్యత షణ్ముఖుడికి, వంట వార్పు అగ్నిహోత్రుడికి, నీటి సదుపాయం వరునికి, ఆకులు నవగ్రహాలకు, పాత్రశుద్ధి వస్తువులకు, పౌరోహిత్యం వశిష్ఠునికి, బ్రాహ్మణులకు దానాలిచ్చే బాధ్యత కుబేరుడికి,
వెలుగుకి చంద్రుణ్ణి అప్పగించారు. ఇంతమంది దేవతలు పెళ్లి పనుల్లో మునిగిపోయినట్లు కనిపించినా అంతా ఒకటే తత్వం. వీళ్ళంతా పరబ్రహ్మం యొక్క ప్రతిరూపాలే. ఒకే భగవంతుడు అనేక రూపాల్లో అనేక కార్యాలు చేస్తున్న అద్భుతం. వచ్చిన అతిథులందరికీ స్వాగతం పలికిన స్వామి ఒక్కసారిగా డీలా పడిపోతాడు. ఎందుకో ఎవరికీ తెలియదు. కారణం అడిగిన బ్రహ్మతో ఇలా చెప్తాడు. ఎంతమంది వస్తే ఏమిటి, నా మహాలక్ష్మి రానంత వరకు ఎవరూ రానట్లే అంటాడు. ఇంకా శ్రీనివాసుడు ఇలా అంటాడు. ఆమెను ఎవరు పిలుస్తారు, పిలిస్తే వస్తుందా? సూర్యుడిని పంపుదాం, సూర్యుడంటే ఆమెకు చాలా అభిమానం అని నాకు తెలుసు అంటాడు శ్రీనివాసుడు. ఈ విషయం విన్న సూర్యుడు భయంతో వణికిపోతాడు. పెద్దల వ్యవహారం, అందున భార్యాభర్తల మధ్య తగాద, ఏమంటే ఏమవుతుందో, అసలు ఏం జరుగుతుందో అని తన భయాన్ని వ్యక్తం చేస్తాడు. తన మాట విని విష్ణుమూర్తితో ప్రణయ కలపం ఆడిన లక్ష్మీదేవి తిరిగి వస్తుందన్న నమ్మకం సూర్యుడికి ఏమాత్రం కూడా లేదు. సూర్యుడి మాట విన్న శ్రీనివాసుడు, నువ్వు వెళ్ళి పిలిస్తే తప్పక వస్తుంది అంటాడు. వెళ్ళడం తప్పదు అనుకున్న సూర్యుడు ఏం చెప్పాలని నసుకుతాడు. అప్పుడు శ్రీనివాసుడు ఇలా అంటాడు. నాకు అనారోగ్యం చేసిందని చెప్పు. ఒక చెయ్యి బ్రహ్మ పైన, మరొక చెయ్యి శివుడిపై వేసి ఎంతో కష్టపడితే గాని నడవలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పు అంటాడు శ్రీనివాసుడు. స్వామి దోషరహితుడు, సర్వమంగళకారుడు, నీరామయుడు, ఎటువంటి వికారానికి లోని కానివాడు, అందరి రోగాలను నయం చేసేవాడు. ధన్వంతరి కూడా ఆయనే. అటువంటి స్వామికి జబ్బు చేయడం అసాధ్యం. లక్ష్మీదేవికి ఈ విషయం తెలుసు. సూర్యుడికి కూడా ఈ అనుమానం వచ్చి ఆమె నమ్ముతుందా అని అడుగుతాడు. నా మాయతో ఆమె కూడా మోహితురాలవుతుంది. నువ్వు వెళ్ళిరా అంటాడు శ్రీనివాసుడు. శ్రీనివాసుడి మాట విన్న సూర్యుడు లక్ష్మీదేవిని తీసుకురావడానికి కరివీరపురం అంటే కొల్లాపూర్ వెళ్తాడు. మొదట ప్రణయకల్పం గుర్తుకొచ్చి రాను అన్న లక్ష్మీదేవి తర్వాత స్వామికి అనారోగ్యం చేసింది అనేసరికి పరుగు పరుగున బయలుదేరుతుంది. ఆమెకు నిజం తెలియదా అంటే ఆమె సర్వజ్ఞురాలు, అంతటా వ్యాపించి ఉన్న సత్యతత్వం. పైగా విష్ణుమూర్తి హృదయంలోనే ఉంటుంది. నిజానికి వారిద్దరికీ భేదం కూడా లేదని చెప్పాలి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి రెండుగా కనిపిస్తున్న ఒకే శక్తి స్వరూపం. కానీ కలియుగంలో భక్తజనాన్ని అనుగ్రహించడం కోసం కాము ఆడుతున్న లీలా నాటకాన్ని రక్తి కట్టించడం ఏమీ తెలియనట్టు, అబద్ధం నమ్మినట్టు నటించింది. అమ్మ మొత్తానికి లక్ష్మీదేవి కూడా వెంకటాచలం చేరుకుంది. దాంతో పెళ్లి పెత్తనమంతా లక్ష్మీదేవిది, వకులాదేవిది అయింది. పెళ్లి పనులు చకచకా చేయటం మొదలుపెట్టింది. శ్రీవారి మంగళస్నానానికి ఏర్పాట్లు చేసింది. చక్కగా ముత్తైదువులందరూ కలిసి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో శ్రీనివాసుడి వంటికి నూట పట్టించి నలుగు పెట్టి హారతి ఇచ్చారు. తర్వాత అభ్యందన స్నానం చేయించి మళ్ళీ హారతులు ఇచ్చారు. ఈ విధానంగా వైభవంగా మంగళ స్నానాల ఘట్టం ముగిసింది. తర్వాత కార్యక్రమం పుణ్యావచహనం. అటు తర్వాత కులదేవత స్థాపనం, కులదేవతను పూజించటం. దేవత సార్వభౌముడైన స్వామికి కులదేవత ఎవరుంటారు? ఇదే పెద్ద సందేహం అందరిలో. అప్పుడు స్వామి ఇలా సమాధానం చెప్తాడు. కులదేవత సమీ వృక్షం. కుమారధారలో ఉన్న సమీ వృక్షానికి కులదేవత పూజ చేస్తారు స్వామి. మరి ప్రతిష్ట ఎక్కడ చేయాలి అని అడగగా వరాహస్వామి వారి నివాస ప్రాంగణంలో చేద్దామన్నారు వెంకటేశ్వర స్వామి. అప్పుడు స్వామికి తాను మర్చిపోయిన ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుకొస్తుంది. అంతా చేశాక అంతా పిలిచాం, కానీ వరాహస్వామికి ఆహ్వాన పత్రిక ఇవ్వటం మరిచాం. పత్రిక సంగతి తర్వాత, కనీసం కబురు కూడా చేయలేదన్న సంగతి శ్రీనివాసుడికి గుర్తుకొస్తుంది. స్వయంగా తానే వెళ్ళి వరాహస్వామిని ఆహ్వానిస్తాడు. వరాహస్వామి మాత్రం తాను పని ఒత్తిడి వల్ల పెళ్లికి హాజరు కాలేదని, తన పంటలపై తరచూ రాక్షసులు దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని, పంటలను కాపాడడం కోసం
ఇక్కడే ఉండాల్సిన అవసరం ఉంది అని వరాహస్వామి పలుకుతాడు. అలాగే తాను ముసలివాడినయ్యానని, ఓపిక లేదని చెప్పి తన తరపున వకులమాత వస్తుందని చెప్పారు. మీరందరూ వెళ్ళి శుభకార్యం నిర్విఘ్నంగా పూర్తి చేసుకొని రండి. నా ఆశీర్వాదం మీ వెంట ఎప్పుడూ ఉంటుంది అంటాడు వరాహస్వామి. కులదేవత స్థాపన, పూజ ముగుస్తాయి. ఇక అందరం పెళ్ళికి బయలుదేరదాం అంటాడు స్వామి. ఇంతలో బ్రహ్మదేవుడు కలగజేసుకొని ఆక్షేపిస్తాడు. కులదేవతను ఆహ్వానించక పూజించిన తర్వాత అన్న సంతర్పణ చేయకుండా ఎలా వెళ్తాం? అందరికీ కడుపు నిండా తృప్తిగా భోజనాలు పెట్టాలి కదా అని పలుకుతాడు. నిజమే, కానీ ఇంతమందికి విందు ఏర్పాటు చేయడానికి నా దగ్గర డబ్బు ఏది అంటాడు శ్రీనివాసుడు. డబ్బు లేదని చెప్పి 10 మంది ముందు పరువు పోగొట్టుకుంటామా? డబ్బు లేకపోతే అప్పో సప్పో చేసైనా శుభకార్యం జరిపించాలంటాడు శివుడు. తనకు అప్పు ఎవరిస్తారు అన్నది శ్రీనివాసుడి సందేహం. అలకాపురి అధిపతి అయిన కుబేరుణ్ణి పిలిపించండి అంటాడు బ్రహ్మ. అలాగే కుబేరుణ్ణి పిలిపిస్తాడు. కుబేరుడు కొంత ఆలస్యంగా రావడంతో శ్రీనివాసుడు కుబేరుణ్ణి మందలిస్తాడు. అందరి ముందు అప్పు తీసుకుంటే ఏం బాగుంటుంది అని శ్రీనివాసుడు, కుబేరుడు, బ్రహ్మ, శివుడు కలిసి తిరుమల పుష్కరిణికి పడమర దిక్కున గల రావి చెట్టు వద్దకు వెళ్తారు. అక్కడికి వెళ్ళాక నాకు కొంచెం డబ్బు కావాలి అని అడుగుతాడు. స్వామి, మీరిలా నన్ను అడగడం ఏమిటి? ఇదంతా మీ ఐశ్వర్యమే. మీ తరపునే నేను ఈ ధనాన్ని సంరక్షిస్తున్నాను. మీకు ఎంత కావాలి అంటే అంత తీసుకోండి అంటాడు కుబేరుడు. కానీ యుగ ధర్మాన్ని అనుసరించి ఇవ్వమంటాడు శ్రీనివాసుడు. కలియుగంలో అప్పుకు పాత్రం రాసి చక్రవడ్డీ కట్టాలని ఇదే కలియుగంలో కనిపిస్తుందని కనుక ఆ ప్రకారమే పత్రం రాయమని చెప్తాడు కుబేరుడు. అప్పు ఇస్తాను సరే, నీవు తిరిగిస్తానన్న నమ్మకం ఏమిటి? ఇది కలియుగం. కలియుగ ప్రజలు మాట మీద నిలుచునే రకం కాదు. కనుక నీవు నా దగ్గర అప్పు తీసుకున్నట్టుగా సగులు కావాలి అంటాడు కుబేరుడు. అప్పుడు శ్రీనివాసుడితో పక్కనే ఉన్న బ్రహ్మ సాక్షి సంతకం పెడతాను అంటాడు. బ్రహ్మ విష్ణుమూర్తి కుమారుడు కనుక పక్షవాతంతో వ్యవహరించే అవకాశం ఉన్నదని, అప్పు చెల్లించకుండా మాట మార్చే సమయంలో శ్రీనివాసుడికి సాయం చేయవచ్చునని అనుమానపడి ఈయన ఒక్కడితోనే కుదరదు అంటాడు కుబేరుడు. శివుడు సంతకం పెడతాను అంటాడు. నీవు ఎప్పుడు కైలాస పర్వతం మీద ధ్యానంలో కూర్చుంటావు. నీకు కోపం ఎక్కువ అంటారు. కోపంతో మూడో కన్ను తెరిచి అంతా బూడిద చేస్తావు. అమ్మో, నీ దగ్గరికి రావాలంటేనే నాకు భయం. కనుక మరొక సాక్షి కావాలంటాడు కుబేరుడు. అప్పుడు తమ పక్కనే ఉన్న ఆ రావి చెట్టు పేరు చెప్తాడు. సరే అయితే నేను సాక్షి సంతకం పెడతానంటుంది రావి చెట్టు. ఈ విధానంగా అప్పు పత్రం రాస్తారు. అప్పు తీసుకున్నవాడు శ్రీనివాసుడు, అప్పు ఇచ్చినవాడు కుబేరుడు. అతని వివాహం కొరకు కలియుగంలో వైశాఖ మాస శుక్లపక్ష సప్తమి నాడు 14 లక్షల రామముద్రలు కల నాణాలు వడ్డీతో ఇచ్చే షరతుతో ఇవ్వబడ్డాయి. వడ్డీతో కలిపి మూల్యం చెల్లించడానికి శ్రీనివాసుడి అంగీకరించబడింది. వివాహమైన సంవత్సరం నుండి 1000 సంవత్సరాల తర్వాత ఈ మొత్తం ఇవ్వబడుతుంది. ఇది కుబేరుడికి శ్రీనివాసుడు రాసిచ్చిన అప్పు పత్రం. దీనికి మొదటి సాక్షి చతుర్ముఖుడు అంటే బ్రహ్మ, రెండవ సాక్షి శివుడు, మూడవ సాక్షి రావి చెట్టు అంటే అశ్వత్థరాజము. అప్పు ఎలా తీరుస్తాడో కూడా శ్రీనివాసుడు పత్రంలో చెప్పాడు. భవిష్యత్తులో నా భక్తులు మంచిదో పాపిష్టిదో చాలా కానుకలు నాకు ఉండిలో వేస్తారు. డబ్బుతో నీ అప్పు తీరుస్తాను అంటాడు. అందరికీ అన్నీ ప్రసాదించగలవాడు. కుబేరుడికి ధనాధిపత్యం ఇచ్చినవాడు. కుబేరుడి దగ్గర అప్పు అడగడం ఒక దివ్యలీల. డబ్బు మీ దగ్గర నుంచి ఖర్చు చేయమని కుబేరునితో శ్రీనివాసుడు పలుకుతాడు. అందరి దేవతలకు వారి వారి శక్తిని బట్టి యోగ్యతను అనుసరించి పని అప్పగించబడింది. వంట పని అంతా అగ్నిదేవుడికి, మర్యాదల పిలుపులు 6 ముఖాల షణ్ముఖుడికి, వచ్చిన వారికి సౌకర్యాలు ఏర్పాటు చేయడం విశ్వకర్మకు,
ఇంతలోని అగ్నిదేవుడు వంట చేయడానికి పాత్రలు లేవు అంటాడు. నిజమే, మీ ఇంట్లో శుభకార్యానికైతే అన్నీ ఉంటాయి, నా పెళ్ళికి మాత్రం ఏమీ ఉండవు. అయినా పాత్రలు ఎందుకు? వెంకటాచలం మీద ఉన్న తీర్థాలలో వంట వండండి అంటాడు శ్రీనివాసుడు. నిజమే, జనాన్ని బట్టి పాత్రలు వాడదాం. వందల్లో వస్తే పెద్ద పెద్ద పాత్రలు వాడవలసి వస్తుంది. కానీ ఈయన పెళ్ళికి సమస్త బ్రహ్మాండమంతా దిగి వస్తుంది. కొన్ని కోట్ల మంది వస్తారు. అంతమందికి వండడానికి పాత్రలు ఏం సరిపోతాయి? పైగా సృష్టిలో ఉన్న సమస్త పుణ్యతీర్థాలు తిరుమలలో కొలువై ఉన్నాయి. ఒక్కో తీర్థంలో అంటే సరోవరంలో ఒక్కో వంటకం వండుతారు. స్వామివారి పుష్కరిణిలో అన్నం, పాపనాశిలో ఆకాశగంగలో విందు చేసిన వారికి పరమాన్నం, కూరలకు నెయ్యి కాచడానికి దేవతీర్థం, తుంబూరు తీర్థంలో పులిహోర, కుమారతీర్థంలో నుదురకలైన భక్ష్యాలు, పాండుతీర్థంలో పులుసు, ఇతర తీర్థాల్లో లేహ్యాలు మొదలైనవి తయారు చేయమని స్వయంగా శ్రీనివాసుడే అతిదేవుని ఆహ్వానిస్తాడు. వంటలన్నీ సిద్ధమవుతాయి. కానీ నైవేద్యం పెట్టిన తర్వాతే అతిథులందరికీ వండన. నువ్వే భగవంతుడివి, యజ్ఞభుక్తవి కనుక నువ్వు భోజనం చెయ్యి అని శ్రీనివాసుడితో బ్రహ్మదేవుడు అంటాడు. నా ఇంట్లో శుభకార్యానికి వచ్చిన అతిథులకు భోజనం పెట్టకుండా నేను భోజనం చేయడం తగదు. అది సాంప్రదాయం కాదంటాడు స్వామి. మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అందరూ భోజనం చేశాక మనం భోజనం చేయడం విధి. మనకు అది ఎప్పుడు గుర్తుండడం కోసం స్వామి పలికిన మాటలివి. మరి నివేదన చేయని పదార్థాలను అతిథులు ఎవరు ముట్టుకోరు కదా, ఏం చెయ్యాలి అంటాడు బ్రహ్మ. స్వామి ఇలా పలుకుతాడు. నేను ఇంకొక రూపంలో ఇదే కొండ అంటే స్నేహాచలం మీద అహోబిలంలో నరసింహుడిగా వెలిసి ఉన్నాను. ఈ అహోబిల నరసింహస్వామికి నివేదన చేసి అందరికీ నైవేద్యం వడ్డించండి అంటాడు శ్రీనివాసుడు. నివేదన చేశాక అగ్నిదేవుడి ఆరాధన పూర్తవుతుంది. అందరికీ భోజనాలు ముగిశాక అందరికీ దక్షిణ తాంబూలాలు శ్రీనివాసుడు ఇచ్చాడని పురాణం. ఇలా పూర్తయ్యాక ఆ రాత్రికి అక్కడే గడిపేసి తెల్లవారుజామునే మంగళ వాయిద్యాల నడమ మగపెళ్లి వారి బృందం ఆకాశరాజు ఇంటికి నారాయణవనం బయలుదేరింది. మంగళ వాయిద్యాలు, కబురులు, సంబరాల నడుమ సరదాగా నడిచిపోతున్న బృందం పద్మసరోవరం చేరుకుంది. అక్కడే సుఖాచార్యుల వారి ఆశ్రమం ఉంది. పద్మసరోవరం సమీపిస్తున్న సమయంలో శుకుడు శ్రీనివాసుడి దగ్గరికి చేరి తన ఆశ్రమానికి విచ్చేసి ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతాడు. తర్వాత రోజు నవమి. ఆ రోజు శ్రీనివాసుడితో సహా నారాయణపురం చేరుకుంటారు. తర్వాత శ్రీనివాసుడు రాజగృహానికి చేరుకుంటాడు. అప్పుడు తొండమానుడి భార్య కుంకుమ కలిపిన ఎర్ర నీటితో కుంభహారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించిందట. శ్రీనివాసుడు పాదాలు కడగడానికి స్వామి పుష్కరిణి జనాలు తెప్పించారట ఆకాశరాజు. బ్రహ్మ కడిగిన పాదాలకు ఆకాశరాజు ధరణీదేవి కడిగే అదృష్టాన్ని పొందారు. ముహూర్త సమీపించగా 1 సువర్ణ నాణాలను కానుకగా ఇచ్చాడు ఆకాశరాజు. నాకీ డబ్బు ఎందుకు, నవరత్న ఖచ్చితమైన ఆభరణాలు ఇవ్వండి అంటాడు శ్రీనివాసుడు. అప్పుడు ఆకాశరాజు శ్రీనివాసుడికిచ్చిన ఆభరణాల గురించి భవిష్యోత్తర పురాణం ఇలా చెప్తుంది. 100 తులాల బంగారు కిరీటం, అంతే బరువుగల నడుము పట్టి, భుజకీర్తులు, నూపురములు, 2 నాగభుజ భూషణాలు, భుజాల వరకు వేలాడే ముత్యాలతో చేయబడిన కర్ణభూషణములు, 32 తులాల బరువు కలిగిన నవరత్న కచన కంకణాలు, నాగభూషణాలు, 2 వజ్రాల పొదిగిన బంగారు కడిసూత్రము, పాదుకలు, 64 తులాల బంగారు భోజన పాత్ర, పంచపాత్రలు 64 పట్టు వస్త్రాలు. ఇలా శ్రీనివాసుని శరీరమంతా కూడా ఆభరణాలు సమర్పించాడు ఆకాశరాజు. తర్వాత వధూవరుల ప్రవలు తెప్పించి బృహస్పతి వశిష్ఠులు కన్యాదానం చేయించారు. అత్రి గోత్రమున జన్మించిన సువీరుడి ముని మన్వరాలు సుధర్ముని మన్వరాలు ఆకాశరాజు పుత్రిక అయిన పద్మావతి దేవిని ఇయాతి ముని మన్వడు సూరసేని మన్వడు వసుదేవుడి కుమారుడు వశిష్ఠ గోత్రంలో పుట్టిన వెంకటేశ్వరునికి ఇచ్చి వివాహం చేయనడు కన్యాదానం పూర్తి చేశారు.
మంగళసూత్రధారణ చేసిన తర్వాత నవరత్నాలను అక్షింతలుగా వేసి ఆశీర్వదించారు మునీశ్వరులు. అటు తర్వాత వచ్చిన అతిథులందరికీ దక్షిణ తాంబూలాలు ఇచ్చారు ఆకాశరాజు. 1,00,00,000 సహస్ర గోవులను బ్రాహ్మణులకు దానమిచ్చారు ఆకాశరాజు. అంతా ముసాక కోంత దంపతులకు అందరూ బూరె భోజనాలు చేశారు. మొత్తం 5 రోజుల పెళ్లి జరిగిందని పురాణం చెప్తుంది. 5వ రోజు అప్పగింతలు జరిగాయట. స్వామి వివాహం జరిగిన నారాయణపురం తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం ఉంది. పద్మావతి దేవి కళ్యాణానికి వడ్లు విసిరిన పెద్ద తిరగలి కూడా ఇక్కడ మనం ఈ రోజుకు చూడవచ్చు. ఈ విధానంగా శ్రీనివాసుడి కళ్యాణ కథను జనక మహారాజుకు సదానందుడు చెప్పాడని సౌనకాది మునులకు సూత మహాముని చెప్పాడు. శ్రీ వెంకటేశ్వర కళ్యాణ కథకు పరిస్థితి కూడా చెప్తూ పురాణం 1,00,00,000 కన్యాదానాలు చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో, భూమి మొత్తాన్ని దానం చేయడం వల్ల ఎంత ఫలం లభిస్తుందో ఈ కథ చదివినా విన్నా అంతే ఫలితం కలుగుతుంది. ఎవరు శ్రీనివాసుని కళ్యాణం చేస్తారో వారి ఇంట్లో కూడా త్వరలోనే అటువంటి ఉత్సవం జరుగుతుంది. ఎవరైతే శ్రీనివాసుడి వివాహ చరితాన్ని వింటారో, చెప్తారో, పారాయణం చేస్తారో వారికి ఉన్న అన్ని కోరికలు నెరవేరుతాయి. విన్న మార్గం చేతనే సుఖం కలుగుతుంది, మంగళప్రదమని శతానందుడు జనక మహారాజుకు తెలియచేశాడు. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ.